10 రోజుల్లో పేలుళ్ళా? ఎన్ని జరగబోతున్నాయి? ఎవరు వీటి టార్గెట్? ఎలా ఈ విషయాలు తెలిసేది? ఎవరు వీటిని సీక్రెట్గా సంపాదించగలరు? నువ్వా? ఏ నేను జర్నలిస్ట్ని కాదా? ఇన్వెస్టిగేషన్ చేయలేనా? పోవే. నవ్వవే నవ్వు. ఇలా నవ్విన వాళ్ళే రేపు క్లాప్స్ కొట్టే రోజు వస్తుంది. నైట్కి నైటే స్టార్ అయిపోతా. నేను నీ ఫ్రెండ్ అయినందుకు నువ్వు గర్వపడేలా చేస్తానే. కానీ ఇదంతా జరగాలంటే నువ్వు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ 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 ప్లీజ్. ఎస్, దీని కంచుని కరెక్ట్ పర్సన్. హాయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటే? సారీ ఏంటి మేడం? వెంటనే ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి మ్యాటర్? ఇంపార్టెంట్ మ్యాటర్. ఇంటికి రా, చెప్తాను. ఓకే 5 minutesలో అక్కడ ఉంటాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ పురుషోత్తం రావు ఫ్రమ్ ఏసీబీ. చెప్పండి. అవినీతి పరులైన ఆఫీసర్ మీద కంప్లైంట్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి, ఆరోపణ నిజమైతే అరెస్ట్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి మేడం. అందుకు నా పర్మిషన్ ఎందుకు? దట్స్ యువర్ డ్యూటీ. కానీ ఆ ఆఫీసర్ ఉంది మీ ఆఫీసులో మేడం. మా ఆఫీస్లోనా? ఎస్ మేడం. మీకేం అబ్జెక్షన్ లేదు కదా? అబ్సల్యూట్లీ. యు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. వస్తున్నా. హరియప్. మా ఆఫీస్లో ఎవరబ్బా? రాజేష్ గారు, మన కాంట్రాక్ట్ సెకండ్ పేజ్ పూర్తయింది కదా సార్? మీరు కట్టడం పూర్తయింది. అది మంచిగా ఉందో లేదో మేము చూడాలిగా. అవునవును, చూడాలిగా. అయినా చూడటానికే ఉంది సార్. అందులో సిమెంటు, ఇసుక, రాయి అంతేగా. అదే, ఏదేది ఎంతెంత కలిపారో అదే కదా మాకు ముఖ్యం. అయినా పెద్ద పెద్ద ఫ్లైఓవర్సే కూలిపోతున్నాయి. పేదవాళ్ళ ఇల్లు ఒక లెక్క. ఓకే చూడండి. సార్, ఓ స్మాల్ రిక్వెస్ట్. ఈరోజు మా చిన్నోడి బర్త్డే. వాడి పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్కి త్రూ కలెక్టర్ ద్వారా ఈ డబ్బు పంపించండి సార్. నాకెందుకు ఇస్తున్నారు? డీడీ తీసి మీరే పంపొచ్చు కదా. సార్ ప్లీజ్ సార్, ఇదేం కాంట్రాక్ట్ విషయం కాదు కదా సార్ భయపడటానికి. ఓ మంచి పని కోసం చేస్తున్నది. తీసుకోండి సార్. వద్దండి, మేం తీసుకోకూడదు. సార్ ప్లీజ్ సార్, మా మదర్ హాస్పిటల్లో ఉంది. లేకపోతే నేనే పంపేవాడిని. ప్లీజ్ సార్, తీసుకోండి సార్. తీసుకోండి సార్, కాదనకండి సార్. ప్లీజ్ సార్, ఇట్స్ మై రిక్వెస్ట్. తీసుకోండి సార్. సరే, మీ బాబు పేరు చెప్పండి. ఐఎమ్ పురుషోత్తం ఫ్రమ్ ఏసీబీ. చెక్ చేయండి. ఏమైంది సార్? చెప్తాను. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్ ఏంటి సార్ ఇదంతా? చెప్తానుండవయ్యా. సార్, ఇతను చెప్పిన కరెన్సీ సీక్వెన్స్ కోడ్ నెంబరు, ఇక్కడున్న కోడ్ నెంబరు రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. రాజేష్, ఇతని దగ్గర నువ్వు లంచం తీసుకుంటున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది సార్. సో యువర్ అండర్ అరెస్ట్. లంచం ఏంటి సార్? నేను లంచం తీసుకుంటాం ఏంటి సార్? ఇదంతా అన్యాయం సార్. ఆయన ఈ డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. కుమార్, చెప్పవయ్యా. సీఎం రిలీఫ్ ఫండా లేకపోతే నీ ఫండా? సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. కావాలంటే మా మేడం గారిని అడగండి సార్. మేడం, వీళ్ళందరూ నన్ను లంచగొండి అంటున్నారు మేడం. నేను ఎప్పుడన్నా అలా చేశానా మేడం? మీరన్నా చెప్పండి మేడం. రాజేష్ అలాంటి వాడు కాదండి. లేదు మేడం, విత్ ప్రూఫ్ తో సహా ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇప్పుడేం చేయమంటారు మీరే చెప్పండి మేడం. మేడం, ఏంటి మేడం? ఎందుకు మేడం ఆలోచిస్తున్నారు? నేను అలాంటి వాడిని కాదు మేడం. ఎప్పుడన్నా అలాంటి పని చేశానా? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. డూ యువర్ డ్యూటీ. రాజేష్, కమ్, తీసుకురండి. మేడం, కమాన్ మూవ్. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు పదవయ్యా. మేడం. పదవయ్యా. కావాలని ఎవరో నన్ను ఇరికిస్తున్నారు మేడం. మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి మేడం. మేడం, మీరు కూడా నన్ను అనుమానిస్తే నేను బ్రతకడం వేస్ట్ మేడం. మేడం ప్లీజ్ మేడం. రాజేష్, ఎందుకంత బాధపడతావు? బెయిల్ దొరికిందిగా, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళు.
ఇతనే మొన్న లంచం తీసుకుంటూ ఏసీపీ వాళ్లకు పట్టుబడింది. అవును, ఇతనేనే. పైకి చూస్తే ఎంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు చూడు. చేసేటివన్నీ దొంగ పనులు. ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలి. చూసావా ఎంత బుద్ధిమంతుల్లా ఉన్నాడో? చేసేవన్నీ దొంగ పనులే. ఇటువంటి వాళ్ళను వదలొద్దు, కఠినంగా శిక్షించాలి. అవును, వదలొద్దు, ఉరి తీయాలి. హలో మేడం, రాజేష్ చనిపోయాడు మేడం. వాట్? అవును మేడం, భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మేడం, మీరు అర్జెంటుగా రండి మేడం. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు? రాజేష్ మంచివాడేనేమో. నేనే పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటాను. ఎలా జరిగింది? మేడం, చనిపోయే ముందు లెటర్ రాశారు. అది మీ పేరు మీద ఉంది. క్షమించండి మేడం, ఇంతకంటే నాకు గత్యంతరం కనిపించలేదు. నీతికి నిజాయితీకి మారుపేరైన మిమ్మల్ని నమ్మించలేకపోయిన నాకు మిగిలిన వాళ్ళని నమ్మించడం అసాధ్యం అనిపించింది. అందుకే నా నిజాయితీని నిరూపించుకోవటానికి ఈ చావు అనే మార్గం ఎంచుకున్నాను. కొందరు బ్రతకటానికి గత్యంతరం లేక చనిపోతే మరికొందరు బ్రతుకు మీద తీపి చచ్చి చస్తారు. కానీ నేను మాత్రం అవమాన భారంతో చనిపోతున్నాను. మానవత్వాన్ని సూచించే నిబంధన ఒకటుంది మేడం. మరణ వాంగ్మూలాన్ని నిజమని అంగీకరించి గౌరవించటం. అందుకే దాన్నే ఎంచుకున్నాను. కనీసం నా మరణం తర్వాతైనా నేను నిర్దోషిని అని మీరు నమ్మితే నాకంతే చాలు. నమ్ముతారనే ఆశతో వెళుతున్నాను. తప్పుగా ఏమైనా మాట్లాడి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నా కొడుకు బంగారం అమ్మా. వాడే తప్పు చేయలేదు. నలుగురు నాలుగు మాటలు అనేసరికి ఇలా ప్రాణాలు తీసుకున్నాడు. నీతికి నిజాయితీకి మారుపేరైన మిమ్మల్ని నమ్మించలేకపోయిన నాకు మిగిలిన వాళ్ళని నమ్మించడం అసాధ్యం అనిపించింది. కనీసం నా మరణం తర్వాత నేను నిర్దోషిని అని మీరు నమ్మితే నాకు అంతే చాలు. తీసుకో. వద్ద అశోక్. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నా వల్ల ఒక ఘోరం జరిగింది అశోక్.
రాజేష్ తెలుసుగా అశోక్, నా అవగాహన లోపం వల్ల తను ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మాట చెప్పన మల్లీశ్వరి, పుట్టిన ప్రతి ప్రాణి చచ్చి తీరాలి. అందుకు ఎవరో ఒకరు కారణం అవుతారు, అయి తీరాలి. అది మన వల్లే జరిగిందనుకుంటే ఎలా? ప్రతి క్షణం యాక్సిడెంట్లో ఎన్నో జీవాలు, ఎంతోమంది మనుషులు పోతుంటారు. అది వాళ్ళ మీద పగతోనో కావాలన్నా చంపడం కాదు కదా. జరుగుతున్న సంఘటనలకు మనం సాక్షులం, అంతే. వీఆర్ జస్ట్ విట్నెసింగ్ ది సిచ్యువేషన్, దట్స్ ఆల్. నీ డ్యూటీ నువ్వు చేశావు. ఒక టెర్రరిస్ట్ని షూట్ చేసే టైంలో ఏమీ తెలియని సామాన్యుడికి దెబ్బ తగలొచ్చు. అది తప్పేలా అవుతుంది? తెలియకుండా అపశృతి జరిగింది, దానికి నువ్వు బాధ్యురాలు కావు. నువ్వు డ్యూటీ చేయకపోవడం వల్ల అతను చనిపోయి ఉంటే నువ్వు నిజంగా బాధపడాలి. కర్మణ్యే వాధికారస్త్యే మా ఫలేషు కదాచన. దాని అర్థం అదే కదా కాదా? దాని అర్థం మనకే తెలుసు, సమర్థించుకుంటాం. కానీ ఆ కుటుంబానికి కలిగిన నష్టం దాన్ని ఎలా సమర్థించుకుంటాం? ఆత్మీయత పంచడం ద్వారా, అవసరానికి ఆదుకోవడం ద్వారా. మల్లీశ్వరి, నువ్వు బాధపడడం వల్ల రాజేష్ తిరిగి రాడు, కానీ ఆలోచించడం వల్ల ఆ కుటుంబానికి రాజేశ్వరుని లోటు తీరుతుంది. అందుకే ఆలోచించు, బాధపడకు. లేదు సార్, నా వల్ల దారుణం జరిగింది, సరిదిద్దుకోలేని అన్యాయం జరిగింది. నేను ఆ సీట్లో కూర్చునే అర్హతనే పోగొట్టుకున్నాను సార్. ఒక నిజాయితీ పరుడు నా వల్ల చనిపోయాడు. నేను రిజైన్ చేస్తాను సార్. అలా చేస్తే రాజేష్కి జరిగిన నష్టం పూడుతుందా? పూడితే చెయ్యి. అతని చావుకి పరోక్షంగా నువ్వే కారణమని రిజైన్ చేస్తానంటున్నావు. కానీ అలా చేస్తే ఇండైరెక్ట్గా చెడును నువ్వే ఎంకరేజ్ చేసిందని అవుతావు. ఎక్కడైతే నువ్వు ఓడావో అక్కడే గెలవాలి. చూడు మల్లీశ్వరి, ఆశయం పెద్దదైనప్పుడు ఆహుతయ్యే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అలా అని ఆశయాలను మధ్యలోనే వదిలిపెడితే ఆహుతైన వారి ప్రాణాలకి విలువ ఉండదు. రాజేష్ చావుకి కారణమైన వారిని చట్టానికి పట్టించు. మంచిని నిలబెట్టు. నీ వెనక నేనుంటాను. అలాగే సార్, ఉంటాను.
రాజేష్ సెక్షన్ కి సంబంధించిన ఫైల్స్ ఇవేనా? అవును మేడం. ఆయన చూసేవి పర్మిషన్స్, సబ్సిడీస్, ఫండ్ రిలీజ్కి సంబంధించినవి మేడం. పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది మేడం. రాజేష్ చాలా అప్డేటెడ్గా ఉంటాడు మేడం. పని ఫినిష్ చేయమని ఆయనకి ఏ ఒక్కరూ చెప్పగా నేను ఇంతవరకు వినలేదు మేడం. నాకు తెలుసు. ఇదేంటి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నట్టుంది? ఇది అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్ మేడం. లాస్ట్లో ఉన్న ఫ్యాక్టరీకి సబ్సిడీలు, పర్మిషన్లు అని గవర్నమెంట్ చాలా ఇచ్చింది. అవి రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయని చాలా కాలం నుంచి ఆపారు రాజేష్ గారు. ఎవరి ఫ్యాక్టరీ ఇది? మర్రి సాగర్, ఖమ్మం మేడం. కానీ ఒక రాజకీయ నాయకుడు బినామీ పేరు మీద రన్ చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు మేడం. ఓకే మేడం. ఎంత హై రికమెండేషన్ ఉన్నా రాజేష్ ఈ ఫైల్ క్లియర్ చేయలేదని వాళ్ళే ఏమన్నా... ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు. మొన్న రాజేష్ మీద ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన కుమారస్వామిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ పద్ధతిలో ఇంట్రోగేట్ చేయండి. మొత్తం ఆరా తీయండి. ఓకే మేడం. ఏ విషయం తెలియగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. ఉంటాను మేడం. చాలా పెద్ద డీల్ జరగబోతుంది మేడం. మధ్యాహ్నం 3 గంటలకి. जिहाद के लिए लोग लड़ते हैं. हमारा खुदा ने हमको अलग अलग काम सौंपा है. पकड़ो उसको.